శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఇయర్ 1912లో బురుజుపేట అని ఇప్పుడు పిలువబడే ఓల్డ్ వైజాగ్లో ఒక బావిలో అమ్మవారు స్వయంభుగా వెలిశారు. 1917లో రోడ్ డెవలప్మెంట్ కోసమని అమ్మవారి ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మార్చబడ్డారు. అప్పుడు ప్లేగ్ అనే పెద్ద డిసీజ్ వచ్చింది. చాలామంది చనిపోయారు. అమ్మవారిని ఉన్న ప్లేస్ నుంచి మార్చడం వల్లనే ఇదంతా జరిగిందని అందరూ నమ్మారు. మళ్ళీ అమ్మవారిని యథాస్థానంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్లేగు వ్యాధి నయమైపోయింది. ఈ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అందరూ పూజిస్తారు. ఇదే ఫస్ట్ టైం నేను ఈ గుడికి రావడం. అసలు అంతమంది రష్లో కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా పాజిటివ్గా కూడా అనిపించింది. అసలు అమ్మవారిని చూస్తేనే చాలు అని అనుకుని వచ్చిన నాకు అమ్మవారికి పసుపు కుంకం పాలతో అభిషేకం చేసే అవకాశం వచ్చింది. చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అయ్యాను నేను. లిటరల్లీ ఆ టైంలో గూస్ బంప్స్ వచ్చాయి. ఈ కొత్త సంవత్సరంలో నేను ఫస్ట్ చేసుకుంది అమ్మవారి దర్శనమే. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలని అమ్మకి చెప్పి వచ్చాను. ఈసారి వైజాగ్ వెళ్తే ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని రండి. ఈ గుళ్ళో మార్గశిర మాసంలో లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి అమ్మవారు ఎంత పవర్ఫుల్. నమ్మకంతో అడిగితే అమ్మవారు ఎప్పుడూ నిరాశపరచరు. మీరు కూడా వెళ్ళొచ్చేయండి. నాకు బోల్డ్ మంది ఫాలోవర్స్ రావాలని అమ్మని అడగండి ప్లీజ్.